వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత హేమాద్రి రెడ్డి కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు భూపేష్ రెడ్డిపై ఘాటు విమర్శలు చేశారు. సతీష్ రెడ్డిపై భూపేష్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు అసంబద్ధమని అన్నారు. పార్టీ మార్పును కారణంగా చూపుతూ విమర్శలు చేయడం తగదని, భూపేష్ రెడ్డి కుటుంబం గతంలో ఎన్ని పార్టీలు మారిందో గుర్తు చేసుకోవాలని హేమాద్రి రెడ్డి సూచించారు. 2014లో వైసీపీ బీఫారంపై భూపేష్ రెడ్డి బాబాయి గెలిచిన విషయాన్ని ప్రస్తావించారు. 2012లో సతీష్ రెడ్డికి టీడీపీ ఏ పరిస్థితుల్లో ఎమ్మెల్సీ పదవి ఇచ్చిందో ఆ పార్టీ నేతలకే తెలుసని పేర్కొన్నారు. పులివెందుల నీటి సమస్యలో సతీష్ రెడ్డి కీలక పాత్ర పోషించారని టీడీపీ నేతలే చెప్పారని గుర్తుచేశారు. ఇలాంటి వ్యక్తిపై నిరాధార ఆరోపణలు చేయడం భూపేష్ రెడ్డికి తగదని హెచ్చరించారు. విధిలేని పరిస్థితుల్లోనే చంద్రబాబు నాయుడు సతీష్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని తెలిపారు. 2019లో టీడీపీ ఓటమి తర్వాత పార్టీ నేతలను అవమానించారని ఆరోపిస్తూ ఆ అవమానాల కారణంగానే సతీష్ రెడ్డి పార్టీ వీడినట్లు చెప్పారు. వైఎస్ జగన్ వైఎస్ఆర్సీపీపై ఆరోపణలు చేసే ముందు వైఎస్ కుటుంబం చేసిన సేవలను గుర్తుపెట్టుకోవాలని భూపేష్ రెడ్డిని హేమాద్రి రెడ్డి సూచించారు. ఇకనైనా వైఎస్ కుటుంబం సతీష్ రెడ్డిపై నిరాధార ఆరోపణలు మానుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మీడియా సమావేశంలో సింగారెడ్డి రామచంద్రరెడ్డి, సింగారెడ్డి భరత్ రెడ్డి, అజయ్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇటీవల కాలంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వి సతీష్ కుమార్ రెడ్డి గారి పైన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కడప జిల్లా టీడీపీ అధ్యక్షులు భూపేష్ రెడ్డి గారు మరియు కడప జిల్లాకు సంబంధించినటువంటి కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు, అలాగే పులివెందుల నియోజకవర్గానికి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు ఆయన పైన ఇటీవల వివిధ ఆరోపణలు చేయడం జరిగింది. ఆ ఆరోపణలో భాగంగా భూపేష్ రెడ్డి గారు మాట్లాడుతూ సతీష్ రెడ్డి గారికి రాజకీయ భిక్ష పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ పైన పదే పదే విమర్శలు చేస్తున్నావు. నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఎందుకు ఇలాంటి విమర్శలు చేయలేదని చెప్పి కూడా ఆయన మాట్లాడడం, అలాగే తెలుగుదేశం పార్టీలో నీకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించినాం, అలాగే శాసన మండలి డిప్యూటీ స్పీకర్గా కూడా తెలుగుదేశం పార్టీ పదవి ఇచ్చింది. ఆ పదవులన్నీ మర్చిపోయి నువ్వు పదే పదే లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించావు అని చెప్పి రాజకీయ భిక్ష పెట్టింది తెలుగుదేశం పార్టీ అని చెప్పి మాట్లాడేది సరైన పద్ధతి కాదు. భూపేష్ రెడ్డి గారు కానీ మిగతా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా నేను చెప్తున్నా, సతీష్ కుమార్ రెడ్డి గారికి 2012లో ఏ పరిస్థితులలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ పదవి ఇచ్చిందో, ఏమి ఆశించి ఇచ్చిందో, ఏ విధంగా ఇచ్చింది అనేటువంటి విషయం మీ జమ్మలమడుగు నియోజకవర్గంలోనే ఒక పెద్ద నాయకుడు ఉన్నాడు. ఆయన ఈరోజు పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాడు. ఆయనకు తెలుసు ఎమ్మెల్సీ ఏ విధంగా ఇచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు. తెలుగుదేశం పార్టీ కోసం సతీష్ రెడ్డి గారు కష్టపడినారు, తెలుగుదేశం పార్టీ కోసం ఎంతో శ్రమించి కేసులు ఎదుర్కొన్నారని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా కొంతమంది మాట్లాడుతుంటారు. తెలుగుదేశం పార్టీ కోసం సతీష్ రెడ్డి గారు కష్టపడినారు, గడ్డం పెంచారు, పులివెందులకు నీళ్ళు ఇచ్చారని చెప్పి మీరే మాట్లాడుతున్నారే. అట్లాంటప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ పదవి సతీష్ రెడ్డి గారికి ఏ విధంగా ఇవ్వాలా, ఉచితంగా ఇవ్వాలా లేకుంటే వేరే విధంగా ఇవ్వాలా అనేటువంటి విషయం, వేరే విధంగా ఇచ్చారనేటువంటి విషయం నువ్వు భూపేష్ రెడ్డి గారు ఆలోచించుకోవాలి. ఎందుకంటే భూపేష్ రెడ్డి గారు పదే పదే సతీష్ రెడ్డి గారి గురించి మీకు ఎమ్మెల్సీ ఇచ్చినాం, నీకు డిప్యూటీ స్పీకర్ ఇచ్చినామని చెప్పి మాట్లాడతాడు. తర్వాత డిప్యూటీ స్పీకర్ పదవి అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది కాదు, భూపేష్ రెడ్డి గారు. మీ పార్టీలో ప్రస్తుతం సి రామచంద్ర అని చెప్పి ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయనతో పాటు అప్పుడు 26 మంది కాంగ్రెస్ పార్టీలో కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో ఎన్నికైనటువంటి 26 మంది ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీకి బలం ఉండేది. ఆ రోజు చంద్రబాబు నాయుడు ఎమ్మెల్సీలతో కానీ ఎవరితో కూడా సంప్రదించకుండా ఆయన సొంత నిర్ణయంగా చైతన్య రాదని చెప్పి ఆయన సొంత నిర్ణయంతో ఆయన్ను శాసనమండలి డిప్యూటీ స్పీకర్గా అనౌన్స్ చేశాడు. ఆ విషయం అన్ని పత్రికలలో, టీవీలలో కూడా వచ్చింది. ఆ విషయం ఎందుకంటే అప్పుడు నీకు తెలియకపోవచ్చు, నువ్వు రాజకీయాల్లో కూడా లేవు, ఏదో మీ నాన్నమ్మడి మాత్రం ఉన్నావు. తర్వాత అప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎమ్మెల్సీలు అందరూ ఏకమై మా పార్టీకి సంబంధించినటువంటి చైతన్య రాజును అనౌన్స్ చేయడానికి ఎవరు అధికారం ఇచ్చినారు, నువ్వు చేసేదానికి కాదు, నువ్వు చేసుకోవాలనుకుంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎవరైనా చేసుకో, మాకు అభ్యంతరం లేదని చెప్పి అప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తే అప్పుడు విధిలేని పరిస్థితులలో యనమల రామకృష్ణుడు గారు ఎమ్మెల్సీగా ఉన్నారు, ఆయన రాష్ట్ర మంత్రి. తర్వాత వచ్చేసి గంగాధర గౌడ్ అని చెప్పి సతీష్ రెడ్డి గారితో పాటు ఎన్నికైనటువంటి ఒక ఎమ్మెల్సీ నిజామాబాద్ జిల్లా చెందినటువంటి వ్యక్తి, ఆయన తెలంగాణకు అలాట్ అయినాడు. ఇంకా ఉండింది సతీష్ రెడ్డి గారు, నన్నపల్లి రాజకుమార్ గారు.
నందమనేని రాజకుమార్ గారికి ఎక్స్టెన్షన్ ఇస్తే, ఆయన డిప్యూటీ స్పీకర్ ఇస్తే ఆమెకు ఉండింది 4 నెలల కాల వ్యవధి కాబట్టి ఎమ్మెల్సీ పదవి గారు ఇబ్బంది అవుతాయనే ఉద్దేశంతో సతీష్ రెడ్డి గారి పేరును విధిలేని పరిస్థితులలో అనౌన్స్ చేసినాం. అది కూడా సి రామచంద్రయ్య గారు, కందేడి సత్యనారాయణ రాజు ఎమ్మెల్సీని వీళ్ళిద్దరు కూడా పట్టుబట్టి నువ్వు అనౌన్స్ చేసేదానికి నీకు ఎవరు అధికారం ఇచ్చారు, మా పార్టీ ఇంత మెంబర్షిప్ ఎక్కువ ఉందని చెప్పి మాట్లాడింటేనే అప్పుడు విధిలేని పరిస్థితుల్లో సతీష్ రెడ్డి గారి పేరును చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేశాడు తప్ప భూపేష్ రెడ్డి గారు సతీష్ రెడ్డి గారి మీద ప్రేమతో కానే కాదు నాయన, అది గుర్తుపెట్టుకో. అలాగే ఎన్నో కేసులు ఎదుర్కొన్నారు, ఎన్నో అవమానాలు పడినారని చెప్పి కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా పులిందలో మాట్లాడుతున్నారు. ఎస్, కేసులు ఎదుర్కొన్నాడు, అవమానాలు పడినాడు, అన్ని చేశాడు. ఎవరి కోసమైతే ఆయన సతీష్ రెడ్డి గారు రాజకీయంగా రిస్క్ తీసుకున్నాడో, తన ప్రాణాల మీద కూడా రిస్క్ తీసుకున్నాడో, అటువంటి వ్యక్తులే కొంతమంది చెప్పుడు మాటలు విని సతీష్ రెడ్డి గారిని ఒకసారి మాట్లాడడం జరిగింది. ఒకసారి మాట్లాడినాడని చెప్పి పార్టీలో కొంతమంది వ్యక్తులు సర్ది చెప్పి ఏదో మాట్లాడినారు, దాని గురించి నువ్వు గుర్తులో పెట్టుకోవద్దు అని చెప్పి మళ్ళా 2019లో సతీష్ రెడ్డి గారిని పిలిచి బీబార్ ఇవ్వడం జరిగింది. 2019 బీబార్ ఇచ్చిన తర్వాత కూడా 2019 ఎన్నికలు అయిపోయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 ఓట్లతో 90,000తో ఎంతో మంది తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఓడిపోతే పులివెందులో మేము కూడా తెలుగుదేశం పార్టీలో 90,000తో ఓడిపోయినామనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు మీ చిన్నారైనటువంటి ఆంధ్రాడి సమక్షంలో ఎంత హేళనగా పులివెందుల గురించి కానీ అప్పుడు మేమందరూ తెలుగుదేశం పార్టీలో కొంతమంది వ్యక్తులను ఉద్దేశించి మాట్లాడినాడు కాబట్టి మీ పార్టీలో ఉండదలుచుకోలేము, మా మనసు ఒప్పలేదు కాబట్టి బయటకు వచ్చాం. అంతేగాని పదే ఏదో తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్టు తెలుగుదేశం పార్టీ సతీష్ రెడ్డికి ఏదో ఉద్ధరించింది, రాజకీయ భిక్ష పెట్టిందని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. సతీష్ రెడ్డి గారికి రాజకీయ భిక్ష పెట్టాల్సిన అవసరం లేదు. సతీష్ రెడ్డి గారి కుటుంబమే ఒక రాజకీయ నేపథ్యం కలిగినటువంటి కుటుంబం. వాళ్ళ అబ్బ వేంపాల నాగిరెడ్డి సమితి ప్రెసిడెంట్, వాళ్ళ నాయన జిల్లా గ్రంథాల సంస్థ చైర్మన్ మసూద్ రెడ్డి గారు, వాళ్ళు ఎన్నో ఏళ్ల పాటు ఈ ఊరు సర్పంచ్గా ఉన్నారు. వాళ్ళ కుటుంబమే రాజకీయ నేపథ్యం కలిగినటువంటి కుటుంబం భూపేష్ రెడ్డి గారు. మీరు పదే ఎమ్మెల్సీ ఇచ్చాము, డిప్యూటీ స్పీకర్ ఇచ్చాము, రాజకీయ భిక్ష పెట్టినామని చెప్పి మాట్లాడేది ఏమాత్రం సరైనది కాదు. మాట్లాడేటప్పుడు మీరు ఒక జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు, ఒక పార్లమెంట్ మెంబర్గా మీరు పోటీ చేసినారు. వాస్తవం తెలుసుకో, ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి గారికి ఏ రూపంలో ఇచ్చారు అనేటటువంటి విషయాన్ని గుర్తించుకోవాలా, డిప్యూటీ స్పీకర్ ఏ విధంగా ఇచ్చారనేటువంటి విషయాన్ని గుర్తించుకోవాలా. అంతేగాని మీరు అనవసరమైనటువంటి విషయాలు మాట్లాడడం సరైనది కాదు.